Welcome to Sri Sri Institute. So my name is Vishnu. Sri Sri Institute లో పాలిటీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. సార్ మన విజయనగరం జిల్లాలో ఉండే శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ అనేది గత 20 సంవత్సరాల నుండి 2006లో స్టార్ట్ అయ్యింది. 2026కి గత 20 సంవత్సరాల నుంచి అనేక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థగా ఇది ఎదగడం అయితే జరిగింది. మరి ఈ శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ అనేది మన ఉత్తరాంధ్రకి ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్గా మనము చెప్పుకోవచ్చండి. ఈ ఉత్తరాంధ్రలో ఉండే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటువంటి పేదవాళ్ళకి అతి తక్కువ డబ్బులతో బెస్ట్ ఫ్యాకల్టీతో అత్యున్నతమైన కోచింగ్ అందిస్తున్న ఒకే ఒక సంస్థ ఏది మాస్తారంటే మన శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగరం అండి. మరి ఇటువంటి శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్లో చెప్పిన ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెస్ట్ ఫ్యాకల్టీ అండి, అద్భుతమైన ఫ్యాకల్టీ అండి. అది మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అలాగే సోషల్కి వచ్చేసరికి అక్కడ ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, అలాగే హిస్టరీ కానీ, అలాగే పాలిటీ కానీ, ఇటువంటి అత్యుత్తమైన ఫ్యాకల్టీ, స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీతో మన శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్లో చాలా అద్భుతమైన పాఠాలు అందించడం అయితే జరుగుతుంది. మరి ఇటువంటి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్ టు మీరు గ్రూప్ 2 లెవెల్ వరకు ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ఏదైతే కంటెంట్ ఉందో అటువంటి కంటెంట్ని మనకి అందించడం అయితే జరుగుతుందండి స్టూడెంట్స్కి. మరి ఈ ఇన్స్టిట్యూట్ యొక్క స్పెషాలిటీ ఏమిటి సార్ అంటే, మరి శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్లో మనకి గ్రూప్ డి నుంచి గ్రూప్ డి కానీ, డిఎస్సి కానీ, ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కానీ, కానిస్టేబుల్కి సంబంధించి కానీ, ఎస్ఐకి సంబంధించి కానీ అప్ టు గ్రూప్ 2 వరకు మంచి కంటెంట్ అయితే మీకు అందించడం అయితే జరుగుతుందండి. అందులో అతి తక్కువ ఫీజుతో అంత గ్రూప్ 2 స్థాయి వరకు అందించిన ఒకే ఒక సంస్థ మన ఉత్తరాంధ్రలో ఉంది అంటే అది ఒక శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ మాత్రమేనండి. మరి ఇటువంటి శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ అనేది రీసెంట్గా మనకు జూలై 1వ తేదీన మనకి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అది ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియం బ్యాచ్ అండి. మరి ఈ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు అనేవి మనకి ఈ జూలై 1 నుంచి రెండింటికి సపరేట్గా ప్రారంభించడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం సపరేట్గా, అలాగే తెలుగు మీడియం సపరేట్గా బ్యాచ్లు జరుగుతున్నాయి. ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంకా లేట్ చేయొద్దండి. మనకి ఆగస్టులో నోటిఫికేషన్ ఉంది కానిస్టేబుల్, ఎస్ఐ. మరి కానిస్టేబుల్లో కానీ, ఎస్ఐలో కానీ నువ్వు ఉద్యోగం సాధించాలి అంటే, నీకు ఉద్యోగం రావాలి అంటే నువ్వు రావాల్సిన ఇన్స్టిట్యూట్ ఒకే ఒక ఇన్స్టిట్యూట్, అది శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ అండి. ఇక్కడికి నువ్వు వచ్చావంటే ఇందులో నువ్వు అడుగు పెడితే నువ్వు కట్టిన డబ్బులకి నువ్వు మంచి ఉద్యోగంతో నిన్ను పంపించే బాధ్యత ఈ సంస్థ తీసుకుంటుంది. ఇది శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ బాధ్యత వహిస్తుంది. మరి ఇటువంటి శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ అనేది ఇప్పుడు ఆఫ్లైన్తో పాటుగా ఆన్లైన్లో కూడా మనకి క్లాసులు అందించడం అయితే జరుగుతుంది. మరి అటువంటి ఆన్లైన్ క్లాసులు కూడా మీకు కావాలి అంటే, ఆన్లైన్లో కూడా మీరు చూసుకోవాలనుకుంటే మన శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ అనేది ఒక యాప్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ యాప్ అనేది మనకి ఇక్కడ బోర్డు మీద కనిపిస్తుంది మా సారు. శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ మన ప్లేస్టోర్లోకి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకి శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ యొక్క లోగో ఉండదు చూడండి. ఈ లోగో మీకు ఇలా కనిపిస్తుంది. అందులో మీకు అద్భుతమైన కంటెంట్ అందిస్తున్నారు మా సారు. మరి ఇటువంటి అద్భుతమైన యాప్లో ఈ కంటెంట్ కానీ, ప్రతిదీ మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ ఉండే సబ్జెక్టులన్నీ కూడా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ కానీ, అలాగే సైన్స్లో ఉండే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కానీ, అలాగే జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ, అలాగే మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్కి సంబంధించి కానీ బెస్ట్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పి మన అతి తక్కువ డబ్బులకు మన శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో మీకు అద్భుతమైన కంటెంట్ అందించడం జరుగుతుంది. మరి ఈ యాప్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అతి త్వరలో మనకి యాప్ ఆల్రెడీ రెడీ అయిపోయిందండి. మనకి ఏదైతే ఇప్పుడు మనకి కిందని క్లాస్ అవుతుంది, ఆ క్లాస్ కింద మనకి చిన్న లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ని కానీ మీరు ఓపెన్ చేసుకుంటే అందరూ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మన యాప్ లోగో కూడా ఎలా ఉంటుంది మా సారు, దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఎవరైనా అతి త్వరలో మనకు ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఎవరైనా ఉత్తరాంధ్ర పిల్లలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్, పార్వతీపురం, మన్యం జిల్లా పిల్లలు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు కోచింగ్ వెళ్ళాలనుకొని
ఆలోచన ఉంటే మీరు ఎక్కడికి తిరగొద్దండి, దయచేసి ఎక్కడికి తిరగొద్దు. మీకు రాబోతున్న కానిస్టేబుల్ ఎస్ఐలో మీరు ఉద్యోగం సాధించాలంటే మీరు ఇమీడియట్గా బ్యాగ్ పట్టుకొని డైరెక్ట్గా మన విజయనగరం జిల్లా గుమ్మి జంక్షన్ దగ్గరికి మన శ్రీ ఇన్స్టిట్యూట్కి వచ్చేస్తే అక్కడ త్వరలో ఆల్రెడీగా బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. 1వ తేదీన బ్యాచ్ స్టార్ట్ అయింది. ఈ 1వ తేదీన స్టార్ట్ అయిన ఈ బ్యాచ్ ఇంగ్లీష్ మీడియంకి, తెలుగు మీడియంకి సపరేట్గా బ్యాచ్లు ఉన్నాయండి. ఇంకా లేట్ చేయొద్దు. అతి తక్కువ ఫీజుతో మీకు పుస్తకాలతో సహా ప్రతిరోజు ఎగ్జాము, అలాగే ప్రతి వీక్ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నారు. ఒక మంచి ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పిస్తున్నారండి. దయచేసి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. వీలైనంత తొందరగా ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ అవుతారని కోరుకుంటున్నానండి. సో ఇప్పుడు మనకి పాలిటీకి సంబంధించి ఈ పాలిటీని మీరు కానిస్టేబుల్ కానీ, అలాగే ఎస్సీకి సంబంధించి కానీ, అలాగే అప్ టు మనం గ్రూప్ 2 లెవెల్ వరకు ఈ యాప్లను మనం సబ్జెక్ట్ అంతా కూడా అందించడం అయితే జరుగుతుందండి. మరి ఈ యాప్లో ఇచ్చిన ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో పాలిటిక్స్ సంబంధించి దాని సిలబస్ను బేస్ చేసుకొని కానిస్టేబుల్కి ఎలా చదవాలి, ఎస్ఐకి ఎలా చదవాలి, లాస్ట్ టైం కానిస్టేబుల్ ఎస్ఐలో ఎటువంటి బిట్లు ఇవ్వడం జరిగింది, ఈసారి కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ప్రిలిమినరీ మెయిన్స్లో ఎటువంటి బిట్లు రాబోతున్నాయి, మరి ఆ బిట్లు మీరు ఎలా ఫేస్ చేయాలి, ఆ బిట్లు మీరు ఎలా ఆన్సర్ చేయాలి, జస్ట్ లైవ్లో మీకు కొన్ని బిట్లు నేను చూపిస్తానండి. ఆ బిట్లు బేస్ చేసుకొని మీరు ఎలా చదవాలో అన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఆ దానికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా మన యాప్లోనైతే ఉండడం జరుగుతుంది. అటువంటి లాస్ట్ టైం కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్లో వచ్చిన బిట్లు కొన్ని మనం చూద్దాం మా సారు. ఆ బిట్లో కొన్ని ఒక్కొక్క బిట్ దాని ఎక్స్ప్లెనేషన్, దాన్ని ఎలాగిచ్చాడు, లాస్ట్ టైం ఎలాగిచ్చాడు, ఈసారి ఎలా ఇవ్వబోతున్నాడు, ఈసారి మీరు ఎలా ఫేస్ చేయాలి, ఈ పాలిటిక్స్ సబ్జెక్ట్ని ఎలా చదివితే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఒక్కసారి చూద్దామండి. మరి ఈరోజు కానిస్టేబుల్ అతి త్వరలో రాబోతున్న కానిస్టేబుల్ ఏదైతే ఉందో ఆ కానిస్టేబుల్ ప్రిలిమినరీ మెయిన్స్కి సంబంధించి సుమారుగా 35 మార్కుల వరకు రాబోతుంది. అలాగే ఎస్సీ ఏదైతే ఉందో ఆ ఎస్సీల ప్రిలిమినరీ మెయిన్స్ కలిపి సుమారుగా ఒక 70 మార్కుల వరకు రాబోతున్నాయి. మరి ఇందులో వచ్చిన బిట్లు ఏ ఒక్కటి కూడా మీకు మిస్ అవ్వకుండా, ఏ ఒక్క బిట్ కూడా మీకు పోకుండా 100% మీరు బిట్ ఆన్సర్ చేసే విధముగా, 100% బిట్ మీకు వచ్చే విధముగా నేను చెప్పడం అయితే జరుగుతుంది. దానికి నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను, హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఆ బిట్ ఆన్సర్ చేస్తారండి. అందులో కొన్ని శాంపుల్ మనం చూద్దామండి. లాస్ట్ టైం వచ్చిన కానిస్టేబుల్ ఎస్ఏలో కొన్ని బిట్లు మనము ఇప్పుడు శాంపుల్గా చూద్దాము. ఒక్కసారి చూడండి మా సారు ఈ బిట్లని. మరి ఇందులో ఫస్ట్ బిట్ చూడండి నాన్న. మన దేశంలో ఈ క్రింది ఏ ఎన్నికలలో బహిరంగ విధానము ద్వారా, ఏ విధానమా సారు? బహిరంగ విధానము ద్వారా, ఓటింగ్ విధానము ద్వారా అవలంబించబడుతుంది అని అడిగాడు. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ క్రింది ఏ ఎన్నికలు, ఏ సభ్యులను బహిరంగ విధానముగా ఎన్నుకుంటారు, అది దాని కాన్సెప్ట్. 1 రాజ్యసభ సభ్యుల ఎన్నిక, 2 రాష్ట్ర విధాన సభ్యుల ఎన్నిక, 3 నగర పంచాయతీ సభ్యుల ఎన్నిక, 4 మన దేశంలో ఏ ఎన్నికలను బహిరంగ ఓటింగ్ విధానం ద్వారా అవలంబించలేదు అని అంటున్నాడండి. ఇది కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో బిట్ మాసారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగిన బిట్ మాసారు. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటో జాగ్రత్త చూడండి. ప్రజెంట్ మన భారతదేశంలో ఎన్నికలు అనేవి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నాయండి. మరి 5 సంవత్సరాలకు ఒకసారి ఏ సభలకు ఎన్నికలు జరుగుతున్నాయి మాస్ అంటే రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది, ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది, అలాగే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి మా సార్. మరి ఈరోజు లోక్సభ ఎన్నిక అయితే ఎలా ఎన్నుకోవడం జరుగుతుంది మా సార్ అంటే డైరెక్ట్గా ఎన్నుకోవడం జరుగుతుంది, అది ఓటర్లు ఎన్నుకుంటారు. అలాగే శాసనసభ ఎన్నికలు కూడా ఎలా జరుగుతాయి మా సార్ అంటే డైరెక్ట్గా జరుగుతుంది, అది కూడా శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. మరి ఈరోజు మన భారతదేశంలో బహిరంగ విధానం ద్వారా జరిగిన ఒకే ఒక ఎన్నిక ఏది మా సార్ అంటే అది రాజ్యసభ ఎన్నిక మా సార్. ఏ ఎన్నికనన్నా? రాజ్యసభ ఎన్నిక. మరి ఈ రాజ్యసభ ఎన్నిక ఎలా జరుగుతుందో ఒక్కసారి దీన్ని డీటెయిల్గా చెప్తాను చూడండి అన్న. ఇది పరోక్ష పద్ధతి ఇండైరెక్ట్ ఎలక్షన్ లేదా నైష్పతిక విధానము, ఓట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంటారు, లేదా బహిరంగ విధానము అని అంటారు మా సార్. ఏ విధానం మా సారు? బహిరంగ విధానము. ఇది అడిగాడు మా సార్ బిట్టు.
రాజ్యసభ ఎన్నిక ఎలా జరుగుతుంది మాస్టర్ అంటే పరోక్ష పద్ధతి నైష్పత్తిక. రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది మాస్టర్ అంటే పరోక్ష పద్ధతి నైష్పత్తిక విధానము. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది మాస్టర్ అంటే పరోక్ష పద్ధతి నైష్పత్తిక విధానం. కానీ భారతదేశంలో పరోక్ష పద్ధతి లేదా నైష్పత్తిక విధానము లేదా బహిరంగ విధానం ద్వారా జరిగిన ఒకే ఒక ఎన్నిక ఇది మాస్టర్ అంటే అది కేవలం రాజ్యసభ ఎన్నిక మాత్రమేనండి. మరి ఇటువంటి రాజ్యసభ సభ్యులను బహిరంగ విధానం ఓపెన్ ఎలక్షన్ అంటున్నారు దీన్ని. ఈ ఓపెన్ ఎలక్షన్ లేదా బహిరంగ విధానం ద్వారా ఎవరు ఎన్నుకుంటారు మా సార్ అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం జరుగుతుందన్న. స్టేట్ అసెంబ్లీ మెంబర్స్ రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. మరి రాష్ట్ర శాసనసభ సభ్యులు బహిరంగ విధానము ద్వారా ఎంతమందిని ఎన్నుకోవడం జరుగుతుంది మాస్టర్ అంటే 233 మందిని ఎన్నుకుంటారండి. 233 మెంబర్స్ని. మరి 233 మెంబర్స్ని ఎన్నుకుంటారు అంటున్నాం. మరి రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉంటారు మాస్టర్ అంటే 245 మంది సభ్యులు ఉన్నారు మాస్టర్. ప్రజెంట్ 245 మెంబర్స్ ఉన్నారు. అందులో బహిరంగ విధానం ద్వారా ఎంతమంది ఎన్నుకుంటున్నామంటే 233 మెంబర్స్ని ఎన్నుకుంటామండి. ఎవరు ఎన్నుకుంటారు మాస్టర్ అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ఎంతమందికి మాస్టర్ అంటే 245 మందికి. మరి రిమైనింగ్ 12 మెంబర్స్ని ఎవరు నామినేట్ చేస్తారంటే రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతి ఎన్ని రంగాలకి అంటే 4 రంగాలకు చెందిన వ్యక్తులు మాసారు. మరి దీనికి సంబంధించిన సమాచారం ఏదైతే ఉందో, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, దీనికి సంబంధించిన ఫుల్ కంటెంట్ ఏదైతే ఉందో అది మనకి మన శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో మీకు అందించడం జరుగుతుంది. ఇదే రాజ్యసభ నుంచి మొన్న జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో 5 మార్కులు రావడం జరిగింది మా సారు. 5 మార్కులు వచ్చేయండి. ఇదే ఈసారి కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇదే రాజ్యసభ నుంచి మీకు బిట్ అడిగితే ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. సుమారుగా 4 నుంచి 5 మార్కులు వస్తుంది. ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వకూడదు. ఆ బిట్టు కూడా మిస్ అవ్వకుండా అందించే బాధ్యత మాది, మా సంస్థది. ఈరోజు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ యాప్లో మీకు ఖచ్చితంగా అంత కంటెంట్ కంప్లీట్గా ఉంటుంది మా సార్. ఓకేనన్నా. సో రాజ్యసభ ఎన్నిక తెలిసిపోయింది. బహిరంగ విధానం. రాష్ట్ర విధానసభ సభ్యుల ఎన్నిక. విధానసభ అంటే శాసనసభ ఎన్నిక ఎలా జరుగుతుంది మాస్టర్ అంటే ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుంది. నగర పంచాయతీ ఎన్నికలు ఏ విధానంలో జరుగుతుంది మాస్టర్ అంటే డైరెక్ట్ ఎన్నిక మాస్టర్. ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుంది. ఓకేనా. సో శాసనసభ సభ్యులు ఎవరు ఎన్నుకుంటారంటే ఓటర్లు డైరెక్ట్గా. పంచాయతీ సర్పంచులు ఎవరు ఎన్నుకుంటారు మాస్టర్ అంటే డైరెక్ట్గా ఎన్నుకుంటారు. ఎవరు మాస్టర్ అంటే ఓటర్లు. మన దేశంలో ఏ ఎన్నికలు బహిరంగ అంటే జరుగుతున్నాయి మాస్టర్. ఇది ఫస్ట్ బిట్ మాస్టర్. దీనికి సంబంధించిన సమాచారం పూర్తిగా మనం తర్వాత యాప్లో చూద్దాం మాస్టర్. నెక్స్ట్ రెండో బిట్ జాగ్రత్త చూడండి అన్న. రెండో బిట్ జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఇవన్నీ కూడా లాస్ట్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ మెయిన్స్లో వచ్చిన బిట్లు. ఈ బిట్లు బేస్ చేసుకొని నెక్స్ట్ ఎటువంటి బిట్లు రాబోతున్నాయి మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి. భారత రాజ్యాంగంలో గల ప్రాథమిక విధులకు సంబంధించి సరికానిది అడిగాడు. భారత రాజ్యాంగంలో గల ప్రాథమిక విధులకు సంబంధించి సరికానిది అని అడిగాడు. ఆప్షన్ 1 ప్రాథమిక విధులు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఆప్షన్ 1 సరికానిది. జాగ్రత్త చూడండి. సరికానిది. 4 ఆప్షన్లు సరికాని. ఒకటి ఏమన్నాడండి ప్రాథమిక విధులు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. 2 రిట్ల ద్వారా ప్రాథమిక విధులను అమలు పరచలేము. రిట్ల ద్వారా ప్రాథమిక విధులను అమలు పరచలేము. నెక్స్ట్ 3వది ఏంటి మా సార్ అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను పొందుపరచడం జరిగింది. 42. నెక్స్ట్ 4వది ఇచ్చాడు 87వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ ప్రాథమిక విధిని పొందుపరచబడినది. ఓకేనా. ఇవి 4 ఆప్షన్స్ మా సారు. జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. కొద్దిగా స్పీడ్గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది లాస్ట్ టైం వచ్చిన కానిస్టేబుల్ ఎస్ఐల బిట్ మా సార్. చూడండి. మరి దీనికి సమాధానం ఏమిటి మా సార్ అంటే ఈ ప్రాథమిక విధులు ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయంటే 11 ప్రాథమిక విధులు ఉన్నాయండి. మరి భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు ఈ ప్రాథమిక విధులు ఉన్నాయా లేవు మా సార్ అంటే లేవు మా సార్. అంటే 1950 జనవరి 26 నాటికి భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు అనేవి లేవు. మరి ఈ ప్రాథమిక విధులను మన భారత రాజ్యాంగంలో ఏ అమెండ్మెంట్ ద్వారా ఏ సంవత్సరంలో ఏ భాగంలో ఏ ఆర్టికల్లో పొందుపరిచారు మా సార్ అంటే అది భారత రాజ్యాంగంలో 4వ భాగంలో 4A భాగంలో ఆర్టికల్ 51
ఆర్టికల్ 51A ఏ అమెండ్మెంట్ ద్వారా మాస్తారంటే అది 42 అమెండ్మెంట్ ద్వారా 1976 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన ప్రాథమిక విధులు ఎన్ని మాసారంటే 10 విధులు చేర్చారు మాసారు. ఓకేనా, ఇది కరెక్ట్ మాసారు. 42 అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగ సవరణ ఎన్ని విధులు చేర్చారు మాసారు? 10 విధులు చేర్చారు. నెక్స్ట్, మరి ఈ ప్రాథమిక విధులు అనేవి కేవలం ఎవరికి వర్తిస్తాయి మాస్టర్ అంటే అవి కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి, విదేశీయులకు వర్తించమా సార్? ఇది కూడా కరెక్ట్ మాస్టర్. ఓకేనన్నా. నెక్స్ట్, మరి ఈ ప్రాథమిక విధులు అనేవి డైరెక్ట్గా అమల్లోకి వస్తున్నాయి మాస్టర్ అంటే రావు. అంటే ఈ ప్రాథమిక విధులను మరి ఈ ప్రాథమిక విధులు అనేవి రిట్ల ద్వారా వీటిని అమలు చేయవచ్చా అంటే చేయలేము మాస్టర్. రిట్ల ద్వారా ప్రాథమిక విధులను అమలు చేయలేము. ఈ రిట్లు దేనికి సంబంధించిన మాస్టర్ అంటే కేవలం ప్రాథమిక హక్కులకు సంబంధించి. ఓకేనా. నెక్స్ట్, మరి ఇందులో సరికానిది ఏమిటి మాస్టర్ అంటే అది 87వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ విధిని చేర్చారు? 11వ ప్రాథమిక విధిని పొందుపరిచారు అని అడిగాడు. అది తప్పు మాస్టర్. మరి 11వ ప్రాథమిక విధిని ఏ అమెండ్మెంట్ ద్వారా చేర్చారు మాస్టర్ అంటే అది చెప్పండి మాస్టర్. 86 అమెండ్మెంట్ ద్వారా 2002 మాస్టారు. అది విద్యా హక్కు. ఇది మాస్టారు విద్యా హక్కు 11వ ప్రాథమిక విధిలో పొందుపరచడం అయితే జరిగింది. ఇదే విద్యా హక్కును మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో కూడా ఆర్టికల్ 21A పొందుపరచడం అయితే జరిగింది మాస్టారు. దీనికి సంబంధించి ఇదే ప్రాథమిక విధులకు సంబంధించి మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎస్ఐ ఎగ్జామ్లో ఖచ్చితంగా 2 మార్కులు వస్తాయి మాస్టారు. 2 బిట్లు అడుగుతున్నాడు. మరి ఈ 2 బిట్లు కానీ ఇంకా ఇలా గ్రూప్ 2కి వచ్చేసరికి ఇంకొక 2 బిట్లు అడుగుతున్నాడు. అవి ఎలా అడుగుతున్నాడు, ఏ విధంగా అడుగుతున్నాడు, ఎలా మీరు సింపుల్గా ఆన్సర్ చేయాలి అనేవి మీకు మన యాప్లో కంటెంట్లో ఫుల్ డీటెయిల్గా చెప్పడం అయితే జరిగింది మాస్టారు. ఏ కమిటీ సిఫార్సు చేసింది, ఏ దేశం నుంచి తీసుకోవడం జరిగింది, ఆ 11 ప్రాథమిక విధిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి సమాచారం అంతా కూడా మన శ్రీశ్రీ యాప్లోనైతే అందుబాటులో ఉంది మాస్టారు. ఇది సెకండ్ బిట్ మాస్టారు. నెక్స్ట్ బిట్టు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మరి 3వ బిట్ ఏమిటి మాస్టర్ అంటే 43B ఆర్టికల్ ప్రకారముగా సహకార సంఘాలకు సంబంధించిన ఆదేశిక సూత్రములను పొందుపరిచిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది అని అడిగాడు. సో 43B ప్రకరణలు గల సహకార సంఘాలకు సంబంధించిన ఆదేశిక సూత్రమును పొందుపరిచిన రాజ్యాంగ సవరణ చట్టం. ఆప్షన్ 1 91వ రాజ్యాంగ సవరణ చట్టమా? ఆప్షన్ 2 93వ రాజ్యాంగ సవరణ చట్టమా? ఆప్షన్ 3 95వ రాజ్యాంగ సవరణ చట్టమా? ఆప్షన్ 4 97వ రాజ్యాంగ సవరణ చట్టమా అని అడిగాడు మా సార్. ఓకేనన్నా. సో కానిస్టేబుల్ ఎగ్జామ్లో పెట్టినది. మరి ఈ బిట్కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 43Bలో ఈ సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని అడిగాడు. అక్కడ అమెండ్మెంట్ అడిగాడు మాస్టర్. చూడండి, మరి ఈ సహకార సంఘాలను భారత రాజ్యాంగంలో ఏ అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగింది మాస్టర్ అంటే అది 97వ రాజ్యాంగ సవరణ చట్టం అండి. అది ఏ సంవత్సరం అని అడుగుతున్నాడు మాస్టారు? అది 2011వ సంవత్సరం మాస్టర్. 2011-97 అమెండ్మెంట్. మరి 97వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా 2011లో ఇవే సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధత కల్పించి ఏ భాగంలో మాస్తారంటే ఆదేశిక సూత్రాల్లో ఏ ఆర్టికల్ మాస్తారంటే ఆర్టికల్ 43Bలో పొందుపరచడం జరిగింది మా సార్. మై డియర్ స్టూడెంట్స్, సో ఈరోజు కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్లో లాస్ట్ టైం కానీ అలాగే మొన్న జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానీ ప్రతి ఎగ్జామ్లో అలాగే అంతకుముందు జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ మొన్న జరిగిన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో కానీ ఈ సహకార సంఘాల నుంచి పెట్టి లేకుండా పేపర్ ఉండట్లేదు నాయన. మరి ఈ సహకార సంఘాలను ఎలా చదవాలి, ఈ సహకార సంఘాలకు సంబంధించి మన భారత రాజ్యంలో ఎక్కడెక్కడ వివరించడం జరిగింది, దీని పూర్తి సమాచారం ఏమిటనేది చూద్దాం మా సారు. మరి ఈ సహకార సంఘాలను 97వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎప్పుడు చేర్చారంటే 2011లో చేర్చారు. అది ఏ ఆర్టికల్ అంటే 43B.
మరి ఏ భాగంలో పొందుపరిచారు మాస్టారంటే అది నైన్త్ పార్ట్లో ఎక్కడ మాస్టారంటే అది బిలో పొందుపరిచారు మాస్టారు. ఆ బిలో సహకార సంఘాలకు ఆర్టికల్ 243 ZH నుంచి ఆర్టికల్ 243 ZT వరకు పొందుపరచాలండి. ఒకటి ఈ భాగం తెలియాలి, ఈ ఆర్టికల్స్ తెలియాలి మా సారు, తర్వాత ఇక్కడ అమెండ్మెంట్ తెలియాలి మా సారు. నెక్స్ట్ ఇంకెక్కడ పొందుపరిచారంటే 4వ భాగంలో ఆర్టికల్ 43Bలో తెలియాలి మా సారు. మన గ్రూప్ 2లో ఇలాగ 4 ఇచ్చాడు మా సారు, అందులో సరికానిది ఏదైనా ఇచ్చాడు మా సారు. సహకార సంఘాలకు కంపల్సరీగా మీకు ఒక బిట్ వచ్చే ప్రయత్నం జరుగుతుంది, జాగ్రత్తగా చూడండి మా సారు. నెక్స్ట్ బిట్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది మన కానిస్టేబుల్ ఎగ్జామ్లో వచ్చిన బిట్ అండి. భారత ఉపరాష్ట్రపతికి సంబంధించి సరికానిది. భారత ఉపరాష్ట్రపతికి సంబంధించి సరికానిది అని అడిగాడు. మరి ఉపరాష్ట్రపతికి సంబంధించి సరికానిది అంటే ముందు సరైనవి ఏంటో మనకు తెలియాలి. సరైనవి తెలిస్తే సరికానివన్నీ మనం ఈజీగా పెట్టవచ్చు మా సార్. సో మన క్లాసులు విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆన్లైన్ క్లాసులు కానీ ఆఫ్లైన్ క్లాసులు విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధముగా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి బిట్ ఇచ్చిన ఆన్సర్ చేసే విధముగా మన క్లాస్ అయితే జాగ్రత్తగా చెప్పమ్మా సార్. ఇక్కడ మీరు ఏ ఆప్షన్స్ కూడా చదవకున్నా ఈజీగా ఈ క్వశ్చన్ చూసిన వెంటనే, ఈ ఆప్షన్ చూసిన వెంటనే మైండ్ ట్రస్ అయ్యే విధముగా మన ఆఫ్లైన్ క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మా సార్ మరి ఇందులో జాగ్రత్త చూడండి అన్న. ఉపరాష్ట్రపతికి సంబంధించి ఒకటి, రాజ్యసభ అధ్యక్షుడి హోదాల్లో అతని జీతభత్యాలు లభిస్తాయని అన్నాడు. అది కరెక్టా రాంగా, తప్ప రైట్ మాస్టర్ అంటే అది రైట్ మాస్టర్. ఉపరాష్ట్రపతికి సరికానిది అని అడిగాడు, చూసారు కదండి, ఇది సరైనది. ఆయన రాజ్యసభ హోదాలోనే జీతభత్యాలు వస్తాయి. ఎంత వస్తాయి మాస్టర్ అంటే ప్రస్తుతం 4 లక్షలు ఇస్తున్నారండి రాజ్యసభ చైర్మన్ హోదాలు. మరి అతను పదవీకాలం ఎన్ని సంవత్సరాలు మాస్టర్ అంటే 5 సంవత్సరాలండి. ఉపరాష్ట్రపతి పదవీకాలం ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల మాస్టర్. నెక్స్ట్ మరి అతని యొక్క జీతభత్యాన్ని లేదా అతను ఎవరి చేత ఎన్నికవుతారని అడిగాడు. మరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరు మాస్టర్ అంటే పార్లమెంటు సభ్యులండి, పార్లమెంటు సభ్యులు. మరి పార్లమెంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు మాస్టర్ అంటే ప్రస్తుతము 788 మంది ఉన్నారండి. ఈ 788 మంది ప్రెసిడెంట్ పార్లమెంట్లో ఉండే సభ్యులు. వీళ్ళు ఎవరిని ఎన్నుకుంటారు మాస్టర్ అంటే ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. మరి ఇటువంటి ఉపరాష్ట్రపతి ఇది కరెక్ట్ మాస్టర్. ఇప్పుడు సరికానిది ఏమిటి మాస్టర్ అంటే అతని యొక్క జీతభత్యాలు ఎక్కడి నుంచి చెల్లిస్తారని అడిగారు మాస్టారు. పబ్లిక్ అకౌంట్ అని అడిగాడు మాస్టారు. ఇది తప్పు మాస్టర్. ఉపరాష్ట్రపతి జీతభత్యం అనేది ఏ అకౌంట్ నుంచి చెల్లించడం మాస్టర్ అంటే పబ్లిక్ అకౌంట్ మాస్టారు. మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ప్రజెంట్ మన భారతదేశంలో ఎవరు జీతభత్యాలైనా, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా, ఎవరు జీతభత్యాలైనా అది ఏ అకౌంట్ నుంచి చెల్లిస్తారు మాస్టర్ అంటే అది కేవలం సంఘటిత నిధి. ఏ నిధి నాన్న? సంఘటిత నిధి నుంచి మాత్రమే చెల్లిస్తారు. రిమైనింగ్ ఏమి ఇచ్చినా తప్పండి. ఇక్కడ 3 అకౌంట్లు ఉంటాయండి. ఒకటి సంఘటిత నిధి, 2 అఘంతక నిధి, 3 ప్రభుత్వాల ఖాతా, పబ్లిక్ అకౌంట్ అంటారు. కన్సల్టేటివ్ ఫండ్, కన్సిస్టెంట్ ఫండ్, పబ్లిక్ అకౌంట్. సో టోటల్ అందరి శాలరీస్ కూడా రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, ఉపరాష్ట్రపతి అయినా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులైనా లేదా ఎంపీలైనా వీళ్ళ యొక్క శాలరీస్ అన్నీ కూడా అయితే కేంద్ర సంఘటిత నిధి నుంచి, రాష్ట్రానికి వచ్చేసరికి గవర్నర్ అయినా, ముఖ్యమంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా, హైకోర్టు అయినా మరి వీళ్ళందరి శాలరీలు ఎక్కడి నుంచి అంటే రాష్ట్ర సంఘటిత నిధి నుంచి. అది సెంట్రల్ అయితే సెంట్రల్, స్టేట్ అయితే స్టేటు. అది కేవలం ఒకే అకౌంటు, అది కేవలం సంఘటిత నిధి. ఈ 2 తప్పు మాస్టర్. సింపుల్గా మీరు ఆన్సర్ చూసుకోండి. ఈ రెండిట్ల నుంచి ఏమి ఇవ్వరు మాస్టర్ అంటే శాలరీస్ అనేవి ఇవ్వరు మాస్టర్. సో ఇలాగ మన సింపుల్ ట్రిక్లో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మన ఆఫ్లైన్ క్లాస్ ఇంతకన్నా అద్భుతంగా ఉంటాయి మాస్టారు, జాగ్రత్త చూడండి. అలాగే ఇంకే ఉపరాష్ట్రపతికి సంబంధించి ఇంకా బోల్డ్ సమాచారం ఉంది. మరి ఈ ఉపరాష్ట్రపతి పదవిని ఏ దేశం నుంచి తీసుకున్నారు? ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత ఇతను ఏ సభకు చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది? మరి ఉపరాష్ట్రపతి అనేవాడు ఏ సభలో సభ్యుడని అడిగాడు? లాస్ట్ టైం కానిస్టేబుల్ పెట్టండి.
ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి మధ్యలో ఖాళీ ఏర్పడితే ఎన్ని నెలలలోపు ఎన్నిక జరగాలి, ఆ విధానం ఎలాగుంటుందో, మరి ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఎవరి సమక్షంలో చేస్తారు, అలాగే లాస్ట్ టైం గ్రూప్ 2లో పెట్టి అడిగాడు, ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలి, రాజ్యసభ, లోక్సభ ఏ సభలోనైనా ప్రవేశపెట్టాలా, లేదా ఉపరాష్ట్రపతిని ఏ మెజారిటీ ద్వారా తొలగించడం జరుగుతుంది, ఇటువంటివన్నీ కూడా మీకు ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసులోనైతే అందించడం జరుగుతుందండి. ఈ ఉపరాష్ట్రపతి అనే 2 బిట్లు ఖచ్చితంగా మీకు వస్తున్నాయి కానిస్టేబుల్ ఎస్సీలో మా సార్. ఓకేనన్నా. నెక్స్ట్ జాగ్రత్త చూడండి. నెక్స్ట్ బిట్ నన్న నెక్స్ట్ బిట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో నోటా అంటే పైవేవి కాదు అన్న ఐచ్ఛికమును మొట్టమొదటిసారిగా క్రింది సంవత్సరంలో జరిగిన రాష్ట్ర శాసనసభల ఎన్నికలలో ప్రవేశపెట్టడం జరిగింది అని అడిగాడు. అంటే ప్రజెంట్ మన భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల్లో నోటా అనేది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని అడిగాడు మా సారు. ఇది కానిస్టేబుల్ ఎగ్జామ్లో వచ్చిన బిట్టు. అలాగే బిఫోర్ కానిస్టేబుల్ కూడా ఇదే నోటా నుంచి కూడా మళ్ళీ ఒక బిట్ అడిగాడు మా సారు. అదేమిటంటే నోటా అనగా ఏమిటని అడిగాడు మా సారు. అది పైవేవి కాదు, నన్ ఆఫ్ ది అబౌవ్ అనేసి లాస్ట్ టైం అడిగాడండి. మరి ఈ నోటా అనేది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది మా సార్ అంటే అది 2013వ సంవత్సరంలో మా సారు. ఏ సంవత్సరంలో 2013వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. నన్ ఆఫ్ ది అబౌవ్. ఈరోజు మన భారతదేశంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు, అది పార్లమెంట్ అయినా శాసనసభ అయినా, మరి ఆ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లకు నచ్చకపోతే అటువంటి ఓటరు దేనిపైన ఓటు వేయడం జరుగుతుంది మా సార్ అంటే అది నోటా పైన ఓటు వేయడం అయితే జరుగుతుంది మా సారు. దేనిపైన నోటా, నన్ ఆఫ్ ది అబౌవ్ అంటే పై పోటీ చేసిన వారు ఎవరు కూడా నచ్చలేదు అని విధానం మా సార్. దీన్ని మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో మా సార్ అంటే నాగాలాండు, అలాగే మణిపూరు, అలాగే ఛత్తీస్గఢ్, ఇలాగ కొన్ని రాష్ట్రాల్లో ఈ నోటాను ప్రవేశపెట్టడం అయితే జరిగిందని అన్నాం. మరి ఈరోజు మన భారతదేశంలో ఎన్నికలు ఏ పద్ధతిలో జరుగుతున్నాయి, ఆ ఎన్నికలు ఏ పద్ధతిలో జరుగుతున్నాయంటే ఈవీఎం విధానంలో జరుగుతున్నాయి. ఈవీఎం అంటే ఏమిటి, ఈవీఎంను మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు, మరి ఈవీఎంను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. లాస్ట్ టైం కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇది అడిగేశారు మా సారు, నోటా పైన అడిగేశారు, అంతకుముందు నోటా అడిగేశారు. ఈసారి కానిస్టేబుల్లో మీకు ఖచ్చితంగా వచ్చే బిట్టు ఈవీఎంల మీద అడుగుతాడు, లేదా వీవీప్యాట్ ఏదైతే ఉందో వీటి మీద ఖచ్చితంగా మీకు బిట్టు రావడం అయితే జరుగుతుందండి. ఈ 2 ఖచ్చితంగా మీరు చదవాలి. నోటా ఈవీఎంను ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారో మొదటిసారి, ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారని అడుగుతాడు. అలాగే పూర్తి స్థాయిలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు, దేశం మొత్తం ఏ సంవత్సరం నుంచి ప్రవేశపెట్టడం జరిగింది, అలాగే వీవీప్యాట్ అంటే అర్థం ఏమిటి, దీన్ని మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు, ఇవి ఖచ్చితంగా ఈసారి కానిస్టేబుల్ అతి త్వరలో రాబోతున్న కానిస్టేబుల్ వచ్చిన బిట్లండి. ఇది లాస్ట్ టైం 2 సార్లు అడిగేసారి బిట్టు, ఈసారి ఇస్తే ఈజీగా పెడతారు. ఈసారి ఖచ్చితంగా ఈ 2 మనం చదవాలి మా సార్. అవి ఏంటి అనేది మనం చూద్దాం తర్వాత అండి. ఓకేనా. సో ఇది భారతదేశంలో నోటా విధానానికి సంబంధించిన సమాచారం అండి. మరి ఈ నోటా ఏ కేసు ప్రకారంగా ప్రవేశపెట్టారు, ఎస్సీ ఎగ్జామ్లు అడుగుతున్నాడు. ఏ కేసు ప్రకారంగా ఈ నోటాను ప్రవేశపెట్టడం జరిగింది, ఇటువంటి సమాచారం అంతా కూడా మంచి కంటెంట్ అనేది మన శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో మన ఫ్యాకల్టీ ఏదైతే ఉన్నదో మంచి ఫ్యాకల్టీతో చెప్పించడం జరుగుతుంది. మీకు పాలిటీ ఎటువంటి డౌట్ ఉన్నా, ఎటువంటి ఎంత సబ్జెక్ట్ కావాలన్నా మీరు ఖచ్చితంగా పాలిటీ ఇక్కడ ఆ సబ్జెక్ట్ అందించడం జరుగుతుంది. మీరు రండి, మీరు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. అతి తక్కువ డబ్బులతో మంచి కంటెంట్ మీకు అందించడం జరుగుతుంది అప్ టు గ్రూప్ 2 వరకు అండి. ఓకేనన్నా. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్ చూడండి. మరి నెక్స్ట్ బిట్ ఏంటి మా సారు అంటే అస్సాంలో క్రింది రాజకీయ పార్టీ ఎన్నికల గుర్తు ఏమిటి అని అడిగాడండి. అంటే ఈరోజు మన కానిస్టేబుల్ ఎస్సీ ఎగ్జామ్లో రాజకీయ పార్టీల మీద ఒక బిట్ అడిగేస్తున్నానండి. ప్రతిసారి కూడా ప్రతి కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్లో ఈ రాజకీయ పార్టీలు ఆ గుర్తులపైన ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. మీరు రాజకీయ పార్టీలు అవి ఏ రాష్ట్రంలో ఉంది, దాని ఎన్నికల గుర్తు ఏమిటి, ఇది ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే మీరు చేయాలి. అప్కమింగ్ రాబోతున్న నోటిఫికేషన్లో కూడా ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ అడుగుతున్నాడు, దాని గుర్తు అడుగుతున్నాడు. మరి ఈరోజు
లాస్ట్ టైం కానిస్టేబుల్ వచ్చిన బిట్టి చూడండి. అస్సాంలో క్రింది రాజకీయ పార్టీ ఎన్నికల గుర్తు ఏనుగు. ఏ రాజకీయ పార్టీదని అడిగాడు. 1 అస్సాం గణ పరిషత్తుదా, 2 బోడోల్యాండ్స్ పీపుల్స్ ఫ్రంటా, 3 ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంటా, 4 జనతాదళ్ యునైటెడ్ అని అడిగాడు మా సార్. మరి ఇది ఏనుగు అనేది ఏ రాష్ట్రానికి ఏ పార్టీ యొక్క అధికారిక గుర్తు మా సార్ అంటే అది అస్సాం గణ పరిషత్ అండి. ఇది మా సారు అస్సాం గణ పరిషత్. మరి అస్సాం గణ పరిషత్ ఏ రాష్ట్రానికి సంబంధించింది మా సార్ అంటే అది అస్సాం మా సారు. లాస్ట్ టైం కానిస్టేబుల్ కూడా అడిగేసాడు ఇదే బిట్టు. అస్సాం గణ పరిషత్ అనేది ఏ రాష్ట్రం యొక్క రాజకీయ పార్టీని అడిగాడు. అది అస్సాం రాష్ట్రం యొక్క రాజకీయ పార్టీ. లాస్ట్ టైం అంతకుముందు ఒక బిట్ అడిగాడు మా సారు. అంతకుముందు బిట్ ఏం అడిగాడంటే ఈరోజు సైకిల్ గుర్తు కలిగిన రాజకీయ పార్టీ ఏది అని అడిగాడు. సైకిల్ గుర్తు కలిగిన రాజకీయ పార్టీ. మరి సైకిల్ గుర్తు కలిగిన రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లోనైతే టీడీపీ, అది యూపీలోనైతే సమాజ్వాదీ పార్టీ. ఏ పార్టీ అండి? సమాజ్వాదీ పార్టీ. ఈసారి మళ్ళీ అడుగుతాడు మా సారు ఇదే ఏనుగ గుర్తు కలిగిన ఇంకొక రాజకీయ పార్టీ ఏదని అంటాడు. అప్పుడు ఇది ఇవ్వడం మా సారు. అప్పుడు ఇంకొకటి ఏది ఉందో చూడండి మా సారు, అది బీఎస్పీ మా సారు, బహుజన సమాజ్వాదీ పార్టీ. బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీ. ఈ బహుజన సమాజ్వాదీ పార్టీ ఎవరు స్థాపించారని అడుగుతున్నాడు. ఈ బహుజన సమాజ్వాదీ పార్టీ యొక్క రాజకీయ గుర్తు ఏదని అడుగుతున్నాడు. బహుజన సమాజ్వాదీ పార్టీ ఏ రాష్ట్రానికి చెందిందని అడుగుతున్నాడు. బహుజన సమాజ్వాదీ పార్టీ జాతీయ పార్టీయా లేదా రాష్ట్ర పార్టీ అని అడుగుతున్నాడు, ప్రాంతీయ పార్టీ అని అడుగుతున్నాడు. ఓకేనా? మరి ఇది ఏ పార్టీ మాస్టర్ అంటే చూద్దాం. దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా మీకు మన క్లాస్ ఏదైతే ఉందో క్లాసులో చెప్పడం అయితే జరుగుతుందండి. ఇది అస్సాం గణ పరిషత్తు ఏనుగ గుర్తు కలిగి అస్సాంలో క్రింది ఏ పార్టీ అంటే ఏనుగు గుర్తు కలిగిన పార్టీ ఏదండి? అస్సాం గణ పరిషత్ అండి. ఓకేనన్నా? జాగ్రత్త చూడండి. సో నెక్స్ట్ బిట్లు ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ నెక్స్ట్ బిట్లు కూడా నెక్స్ట్ వీడియోలో మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఆ నెక్స్ట్ వీడియో కూడా చూస్తే ఇంకా రిమైనింగ్ బిట్ల యొక్క కంటెంట్, వాటి యొక్క సమాచారం, పూర్తి వివరణ మీకు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోని ప్లే చేయండి.